ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో వికలాంగుల చేయూత పెన్షన్దారుల ఆధ్వర్యంలో పెన్షన్ పెంపు కోసం మహాగర్జన సన్నాహక సదస్సు నిర్వహించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకత్వంలో ఏర్పాటు చేసిన మహాగర్జన సన్నాహక సదస్సుకు మందకృష్ణ మాదిగ హాజరయ్యారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల పెన్షన్ 6,000, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, కండరక్షిణిత వ్యాధిగ్రస్తులకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని వాగ్దానం చేసి మోసం చేసిందని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. పార్టీ అధికారంలోకి వచ్చే 2.5 సంవత్సరాలు కావస్తున్నా ఈ విషయంపై దృష్టి పెట్టలేదని అన్నారు. అధికార పార్టీ ఇచ్చిన హామీలు విఫలమైనప్పుడు ప్రతిపక్ష పార్టీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. యాభై లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే పేద వర్గాల మెజారిటీ ఓట్లు వేసుకొని ఆయన అధికారంలోకి వచ్చారు. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు నాటికే 45 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్ళు ఉన్నారు. 10 లక్షల మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న అర్హులైన పెన్షన్దారులు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడి బతికేటోళ్లకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పింది, వికలాంగులకు 6,000 పెన్షన్ ఇస్తాము అని. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు నేత, బీడీ, గీత కార్మికులతో పాటు పెన్షన్ మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టో చెప్పడం జరిగింది. అదే సమయంలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్తగా 10 లక్షల మంది కూడా పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 50 లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూసే పేద వర్గాల మెజారిటీ ఓట్లు వేసుకొని ఆయన అధికారంలోకి వచ్చారు. విజయనగరం జిల్లా రాజాంలో సిఐటియు 11వ జిల్లా మహాసభలను రాష్ట్ర స్థాయి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఐటియు నాయకులు భవిష్యత్తు కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతుందని, కార్మికుల పొట్ట కొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. యజమానులను, లాభాలను పెంచేందుకు ప్రభుత్వం చూస్తుంది తప్ప కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాలు పనిచేయటం లేదని, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలలో జీతాలు తగ్గించే విధంగా ప్రయత్నిస్తుందని అన్నారు. చంద్రబాబు, మోదీ ప్రైవేటీకరణకే మక్కువ చూపుతున్నారని, పవన్ కళ్యాణ్ సీఎం పదవి కోసం పాకులాడుతున్నారని ఆరోపించారు. ఇదేదో మన పండగ కాదు. ఇవాళ వచ్చామనంటే ఇప్పుడు అన్ని తీర్మానాలు చేసి అన్ని విషయాలు చెప్తారు. కాబట్టి ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఇవాళ రాజా అధికారం తెలుసు, ఇవన్నీ చూశారు. ఇక్కడే మన సరదా కూర్చోలేదు. ఇదేదో మన పండగ కాదు. ఇవాళ వచ్చామనంటే ఇప్పుడు అన్ని తీర్మానాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ పద్ధతిని అమలు చేయాలని కోరారు. పిఆర్టీయూ సంఘం 72,000 మంది సభ్యత్వంతో దేశంలోని అతిపెద్ద సంఘంగా కొనసాగిందన్నారు. ఉద్యోగ విరమణ సన్మాన సమావేశానికి హాజరు కావడం జరిగింది. లక్ష్మణ్ గారు ఈ ప్రాంతంలో పిఆర్టీ సంఘాన్ని మరి ఎంతో పటిష్టపరిచినటువంటి వ్యక్తి, మరి ఉపాధ్యాయులకు సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి వారి ఘనంగా ఈరోజు సన్మానించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు పిఆర్టీ సంఘం 72,000 మంది సభ్యులతో అతిపెద్ద ఉపాధ్యాయ సంఘంగా మరి భారతదేశంలో ఉంది. మరి ఇప్పుడే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మరి అనేక సమస్యలు పెండింగ్ లో పెట్టింది. ముఖ్యంగా తాను మేనిఫెస్టోలో పెట్టి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సమస్యలను విస్మరించింది. మరి వాళ్ళ ముఖ్యంగా
సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో చేర్చినందున వెంటనే ఆ నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ డిఏలను చెల్లిస్తామని చెప్పి కూడా మరి వారు మేనిఫెస్టోలో చేర్చిండ్రు. మరి దాదాపు 2 సంవత్సరాలు కావస్తూ ఉన్నది. మరి అది ఇంకా పూర్తి కాలేదు. మరి పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే విడుదల చేసి ఇవాళ పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే మరి గత పిఆర్సీ కన్నా మెరుగైన పిఆర్సీ ఇవ్వాలని చెప్పి అంతటితోనే కాదు, మరి వాళ్ళ ఉద్యోగులు రిటైర్ అవుతా ఉన్నారు. వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్, ఎందుకంటే తాను జీవితాంతం మరి వాళ్ళ సర్వీస్ చేసి మరి వీటి మీదనే ఆ బెనిఫిట్స్ మీదనే హోప్స్ పెట్టుకొని వాళ్ళు ఎంతోమంది మరి ఇబ్బందులలో ఉన్న సందర్భంగా ప్రభుత్వాన్ని మరి రిటైర్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల బెనిఫిట్స్ అన్ని కూడా వెంటనే క్లియర్ అయ్యే విధంగా మరి చెల్లించాలని చెప్పి కూడా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అధ్యక్షులుగా పనిచేసిన ముండు లక్ష్మణ్. తెలంగాణలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వేకువజాము నుండే రైతులు చెప్పులు క్యూ లైన్లో పెట్టి ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. మహిళా రైతులు కూడా చంటి పిల్లలతో యూరియా కోసం క్యూ కట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లి సొసైటీ వద్ద రైతులు నిన్నటి నుంచి యూరియా కోసం నిరీక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లిలో నిన్న యూరియా లారీ వస్తుందన్న సమాచారంతో రైతులు ఉదయం నుంచి పడిగాపులు కాశారు. సాయంత్రం వరకు కేవలం 350 బస్తాలు రావటం, రైతులు వేల సంఖ్యలో ఉండటంతో టోకెన్ల కోసం రైతులు ఎగబడ్డారు. రైతుల మధ్య తోపులాట జరిగింది. సైదాపూర్ హుస్నాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యూరియా లారీ పోలీస్ స్టేషన్కు తరలించి ఉదయం టోకెన్లు ఇస్తామని వ్యవసాయ అధికారులు చెప్పడంతో రైతులు వెనుదిరిగారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆర్టీసీ అధికారులపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. ఇక ఒంగోలులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కు హాజరయ్యేందుకు మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్లో తెల్లవారుజాము నుండి బస్సుల కోసం అభ్యర్థులు వేచి చూశారు. ఆర్టీసీ సకాలంలో బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల కోసం అభ్యర్థులు వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు వాహనదారులు ఒక్కొక్క టికెట్కు 400 రూపాయలు వసూలు చేశారు. పరీక్ష సమయానికి చేరుకోవాలి కాబట్టి ఎక్కువ ఛార్జీ అయినా ప్రైవేటు వాహనాలలో వెళ్లి పరీక్షలు రాశారు. విజయనగరం జిల్లా రాజాం పాలకొండ రోడ్డులోని లక్ష్మీనారాయణ రైస్ మిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే రైస్ మిల్లులో పనిచేస్తున్న వాచ్మ్యాన్ మృతదేహంతో రైస్ మిల్లు ఎదుట బంధువులు ఆందోళనకు దిగారు. వాచ్మ్యాన్గా విధులు నిర్వర్తిస్తున్న కోడూరు ముత్యాలుపై గత నెల 14వ తారీఖున కొందరు లారీ డ్రైవర్లు దాడి చేశారు. మిల్లు వద్ద మద్యం సేవించవద్దని చెప్పినందుకు దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో ముత్యాలకు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ముత్యాలు మృతి చెందాడు. ముత్యాలు కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మిల్లు యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని, మరోవైపు పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ముత్యాల కొడుకు ఆరోపిస్తున్నాడు. ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆందోళన చేపట్టాడు. న్యాయం చేయాలంటూ తండ్రి మృతదేహంతో రైస్ మిల్లు ఎదుట బంధువులతో కలిసి నిరాసన దీక్ష చేపట్టాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామంటూ సిఐ ఉపేంద్ర హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. ఈ పలానా ఈ లక్ష్మీనారాయణ రైస్ మిల్లో వాచ్మెన్గా చేస్తున్నారు. గత సంవత్సరంన్నర నుంచి చేసినప్పటి నుంచి ఆగస్టు 14వ తారీఖు నాడు 2 లారీలు ఓకలోడుతో వచ్చి ఇక్కడ మందు సేవిస్తామని చెప్తే మా నాన్నగారు వద్దన్నారని చెప్పి, నువ్వెవడం మాకు చెప్తామని చెప్పి మిల్లు వానర మావాడని చెప్పి కర్ర దొంగలతో కొట్టి కింద పడేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక మళ్ళీ అర్ధరాత్రి అదే సమయం 3 గంటలకు వచ్చి చనిపోయాడా బతికున్నాడా చూసి నీళ్ళు చల్లి మంచం మీద పెట్టి వెళ్ళిపోయారండి. ఎందుకంటే అలా చనిపోతే హార్ట్ అటాక్ ఇంకెవరో చెప్పరు కదా, కొట్టారు లోప దెబ్బ ఎవరికి కనిపించదు కదా, చనిపోయాడని మేము అనుకుంటామని అలా పడేసి వెళ్ళిపోయారు. పొద్దున్న నా మేనల్డ్కి నేను ఫోన్ చేసి అడిగితే ఇలా నన్ను కొట్టారని మా నాన్నగారు చెప్పడం వల్ల నేను ఎమ్మెల్సీ చేయించానండి. ఎమ్మెల్సీ చేయించడం వల్ల ఇది 15 రోజులు ల్యాగ్ చేశారండి. 15 రోజులు ఎందుకు ల్యాగ్ చేసి మెజిస్ట్రేట్ లేడంట. మెజిస్ట్రేట్ నేను అనకూడదు, నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తాను. మెజిస్ట్రేట్ లేకపోతే ఇంకా ఇంకో ఛార్జ్ తీసుకునే వారు ఉంటారు కదా. మినిమం మాకు తెలియకపోయినా అక్కడ కోర్టులో లేరు. ఇంకోటి క్రిమినల్ కేసు చేసాడు, చేసి 24 గంటలు అరెస్ట్ చేస్తారు కదా, ఆయన కాకపోతే ఇంకోటి ఛార్జ్ తీసుకుంటారు కదా, డిప్యూటీ ఉంటారు కదా. లేరు, 15 రోజులు లేరు, మెజిస్ట్రేట్ లేరు అంటున్నారు. మెజిస్ట్రేట్ లేరంటే మేమేం సంబంధం? మాకు రూల్స్ ఎలా తెలిస్తే? వాళ్ళు చెప్పాలి మాకు, పోలీస్ స్టేషన్లో కానీ వాళ్ళు కానీ మాకు చెప్పాలి రూల్స్. నువ్వేం మాకు చెప్తావు రూల్స్? మేము తెలుసుకుని వస్తే మేమెందుకు అవుతాం? మా డిమాండ్ ఏంటంటే మా నాన్నగారు చావు కారణమైన వాళ్ళు ఈ మిల్లు ఓనర్స్ అయినా బాధ్యత వహించడం వల్ల మెయిన్ వాళ్ళ తరువాత వాళ్ళ బ్యాక్ చేసుకొని ఉన్న లారీ డ్రైవర్స్, ఆ లారీ ఓనర్ సంబంధించిన వాళ్ళని కఠినంగా శిక్షించాలని నేను కోరుతున్నాను. బంగారం పేరుతో ట్రాప్ చేసే కర్ణాటకకు చెందిన గరానా ముఠాను బాపట్ల జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక దొడ్డిపేటకు చెందిన నాగరాజు అనే గోల్డ్ వ్యాపారితో అదే రాష్ట్రానికి చెందిన యువరాజ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో చీరాలలో తమ బంధువుల వద్ద తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశ చూపి అతనిని ట్రాప్ చేసేందుకు 4 నెలల క్రితం తమ గ్యాంగ్తో యువరాజు పక్కా ప్లాన్ వేశాడు. నాగరాజును చీరాలలోని ఈవూరు పాలెం ప్రాంతానికి పిలిపించారు. యువరాజుతో పాటు మరో 6 వ్యక్తులు నాగరాజును బెదిరించి అతని వద్ద ఉన్న 14 లక్షల నగదును లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితుడు చీరాల ఈపురుపాలెం పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల ఉపయోగించిన ఫోన్ ఆధారంగా కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు. కారులో కర్ణాటక వెళుతున్న నిందితులను ప్రకాశం జిల్లా పోలీసులు సహకారంతో దోర్నాల ప్రాంతంలో పట్టుకున్నారు. నిందితుల నుంచి 14 లక్షల నగదుతో పాటు ఓ కారు, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మహమ్మద్ మోయిన్ వెల్లడించారు. ఆచూకీని సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కనుక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆచూకీ దోర్నాల ఏరియాలో వచ్చింది. దోర్నాల వైపు వెళ్తున్నారు, పారిపోతున్నారని చెప్పేసి గమనించి అక్కడే పోలీసులని అలర్ట్ చేసి మన సిబ్బంది వెళ్ళి వాళ్ళని కారుతో సహా ఆ ముద్దాయిల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఫిర్యాదు దగ్గర దోచుకున్న సొమ్ము 14 లక్షల రూపాయలు, అట్లాగే 2 సెల్ ఫోన్లు కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. రికవరీ చేసి వెంటనే అరెస్ట్ చేసి మనకి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈరోజు ముద్దాయిల్ని అరెస్ట్ చేసి సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ పరిధిలోని తుమ్ముకుంటలో జరిగిన స్టేట్ బ్యాంక్ దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దోపిడీ కేసులో హర్యానాకి చెందిన మాజీ బీఎస్ఎఫ్ జవాన్ అనిల్ కుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుండి 2 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా హిందూపురం రూరల్ పరిధి తుమ్ముకుంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు దోపిడీ కేసు రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేపింది. తుమ్ముకుంట ఎస్బీఐ బ్యాంకులో 11 కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలతో పాటు 37 లక్షల రూపాయల కొల్లగొట్టి పోలీసులకు సవాల్ విసిరారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు హర్యానాకి చెందిన మాజీ బీఎస్ఎఫ్ జవాన్ అనిల్ కుమార్ పన్వార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎస్బీఐ బ్యాంకు నుంచి 11.4 కేజీల బంగారాన్ని చెస్ట్ని బ్రేక్ చేసి తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ రావడంతో అప్పటి నుంచి కూడా టీమ్స్ ఫామ్ చేసి చాలా దీని మీద విస్తృతంగా వర్క్ చేయడం జరిగింది. గౌరవ డిఐజీ మేడం గారు కూడా అనంతపురం మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది.
సో మొత్తం ఒక రేంజ్ టీమ్ లాగా ఫామ్ చేసి 8 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో 8 టీమ్స్ ఆధ్వర్యంలో చాలా కష్టించి ప్రీవియస్ నేరస్తుల డేటాలు, తర్వాత వరంగల్లో జరిగినటువంటి ఒక ఇలాంటి సిమిలర్ కేసు అది ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తూ టెక్నాలజీ ఉపయోగించి సీసీ కెమెరాస్ ఇంకా అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నింటిని కూడా వెరిఫై చేస్తూ 4-5 రాష్ట్రాల్లో టీమ్స్ని పంపించి మహారాష్ట్ర, యూపీ, హర్యానా, రాజస్థాన్ అండ్ కేరళ మొత్తం 5 స్టేట్స్ టీమ్స్ తిరగడం జరిగింది. సో అంతా కూడా వర్క్ చేసిన తర్వాత టెక్నికల్ క్లూతో వచ్చినటువంటి ఆధారంతో 2018లో అనంతపూర్లో జరిగినటువంటి బ్యాంక్ రాబరీ లాంటి కేసులోనే నేరస్తులుగా ఉన్నటువంటి హర్యానాకు చెందినటువంటి అనిల్ కుమార్ పర్వార్ అనే ఒక ex-BSF జవాన్ ఇతను తర్వాత ఈ దొంగతనాలకు అలవాటయ్యి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే అలవాటు అవడం జరిగింది. సో ఇతను ఇష్టానుసారం ఇంకొక నిమజ్జన యాత్రలో కానిస్టేబుల్పై ఓ వ్యక్తి రాడ్డుతో దాడి చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. అనంతగిరి రోడ్డులో వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతున్న క్రమంలో 2 వ్యక్తులు మద్యం మత్తులో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వారిని నిలువరించేందుకు కానిస్టేబుల్ నరేష్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో నరేష్పై రాడ్డుతో దాడి చేయడంతో తల పగిలింది. హుటాహుటిన కానిస్టేబుల్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మృతిని పోలీసులు ఛేదించారు. తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. ఉల్లవెల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ అనే మహిళ పురుషోత్తమాయగూడెంలో ఒక నీటి కుంటలో పడి ఈ నెల 2న మృతి చెందింది. నీటి కుంట పక్కనే పగిలిన గాజులు, రక్తపు మరకలు కనిపించడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన మరిపెడ పోలీసులు విచారణ చేపట్టారు. క్లోజ్ టీం సాయంతో దర్యాప్తు చేపట్టి మహిళది హత్యగా నిర్ధారించారు పోలీసులు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం సింగారానికి చెందిన సాగలి వీరన్న అనే వ్యక్తిని హంతకుడిగా గుర్తించారు. మృతురాలు బంటు వెంకటమ్మకు వీరన్నకు సంవత్సర కాలంగా పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు వీరన్న మృతురాలిని అవసరం నిమిత్తం డబ్బులు అడగగా ఇచ్చేందుకు అంగీకరించిన వెంకటమ్మ మరిపెడకు రమ్మని చెప్పింది. తారీఖు రోజు మరిపేడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురుషోత్తమాయగూడెం శివారు లోపల ఒక 55 సంవత్సరాల మహిళ శవం ఉందని మాకు తెలియజేయగా మరిపేడ పోలీస్ వారికి తెలియజేయగా పోయి చూస్తే ఆమె మృతురాలు బంటు వెంకటమ్మ, భర్త పేరు లింగయ్య, 55 సంవత్సరంలో. ఈమె ఉల్లేపల్లి విలేజ్కి సంబంధించిన వాస్తవ్యురాలుగా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆమెని ఆ రోజు నైట్ 31st నైట్ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆమెని కత్తితో పొడిచి చున్నితో ఊరు వేసి ఆ నీటి గుంటలో పొలం లోపల పడివేసినారని సమాచారంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు
మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది మరిపేట పోలీస్. జైలు నుంచి పరారైన నిందితులు పోలీసులకు చిక్కారు. ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన బెజవాడ రాము చోరీ కేసులో పోలీసులకు పట్టుబడి చోడవరం జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. విజయనగరం జిల్లా గుర్ల మండలం బదిరిపేటకు చెందిన నక్క రవికుమార్ అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరిలో గ్రామ కార్యదర్శిగా పనిచేస్తూ 12 లక్షల నగదు కాజేశాడు. దీనిపై చోడవరం సబ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. 2 రిమాండ్ ఖైదీలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జామీను దొరకకపోవడంతో వారిద్దరూ జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని పన్నాగం పన్నారు. ఈ నెల 5వ తేదీన హెడ్ వార్డెన్ వాసవీర్రాజును సుత్తితో కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. వారి కోసం గాలించిన పోలీసులు ఈ నెల 6న పట్టుకున్నారు. పరారైన 2 రిమాండ్ ఖైదీలతో పాటు వీరు పారిపోవడానికి సహకరించిన మరో ఖైదీపై కేసు నమోదు చేసినట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తెలిపారు. అక్కడ మన సీసీటీవీ కెమెరా చూసుకుంటే ఇది అన్నీ మనకి బయటకి తెలిసింది. తర్వాత మనం మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేసి నియర్ బై డిస్ట్రిక్ట్స్కి కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. చోడవరం సబ్ జైల్ అనకాపల్లి జిల్లాలో ఒక జైల్ బ్రేక్ మనకి రిపోర్ట్ అయింది. 6 తారీఖున 4 PM రెండు రిమాండ్ ప్రిజనర్స్ ఇద్దరు పల్నాడు జిల్లా దాచపల్లి మండలం పెద్దగార్లపాడులో ఈ నెల 1న జరిగిన మహిళా హత్యను పోలీసులు ఛేదించారు. మృతురాలు దాచర్ల పూర్ణమ్మ పింఛన్ తీసుకునేందుకు గుంటూరు నుండి వచ్చిందని విచారణలో డీఎస్పీ జగదీష్ వెల్లడించారు. తొలుత తమ్ముడు లచ్చయ్య ఇంటికి వెళ్లిన పూర్ణమ్మ అనంతరం పెద్దగార్లపాడుకు వచ్చింది. తమ్ముడు వినుకొండ లచ్చయ్య ఇంట్లో ₹1,00,000 పోవడంతో పూర్ణమ్మే తీసిందని హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 8 గంటలకి గోవింద్ శ్రీనివాసులు అనే ఇంటి పక్కన ఉన్న నేబర్ చూసి తన అడాప్టెడ్ పీసీ అయినా ఇచ్చి హెడ్ కానిస్టేబుల్ సైజులకి ఫోన్ చేసి చెప్తాడు. ఇన్ఫర్మేషన్ రావగానే ఫస్ట్ సీన్లోకి ఎస్ఐ వెళ్ళి అన్నీ సీన్ సెక్యూర్ చేసుకుంటాడు. తర్వాత సిఐ, ఆ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వెంటనే ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఎస్పీ సార్ కూడా ఆనరబుల్ మన శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపీఎస్ సార్ కూడా వచ్చున్నారు. అది వచ్చి సీన్ మొత్తం చూసుకొని సార్ గైడెన్స్ ఇచ్చారు. వెంటనే మేము ఒక క్లోజ్ టీమ్స్ని ఫారెన్సిక్ టీమ్ మంగళగిరి నుంచి డాగ్ స్క్వాడ్స్ని కూడా పిలిపించాము. ఆ తర్వాత వెంటనే ఒక 2 టీమ్స్ కింద ఫామ్ చేసి ఒక టీంని ఏమో సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేయడానికి పెట్టున్నాము. ఇంకో టీంని టవర్ డమ్ కలెక్ట్ చేసి సిడిఆర్ అనాలిసిస్కి పెట్టున్నాము. మనకి ఆ రోజు కేసు రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత ఇంక్వెస్ట్ ప్రాసెస్ అంతా జరుగుతుంది. సో మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒకళ్ళు టీవీఎస్ ఎక్సెల్ తీసుకొని వెళ్ళారు. ఆ టైంలో మూమెంట్ మాకు లోకల్ ఇన్ఫార్మెంట్స్ దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము సీసీ ఫుటేజ్ అనలైజ్ చేయడం స్టార్ట్ చేసాము. మాకు సీసీ ఫుటేజ్లో 1:53 PMకి ఒకరు టీవీఎస్ ఎక్సెల్తో ఆ వీధి నుంచి రిట్రీట్ అవుతున్నట్టు కనిపించింది. ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తే అది ఎవరంటే ఈ డిసీజ్డ్ వల్ల బ్రదర్ వినుకొండ లచ్చయ్య. 31వ తారీఖున డిసీజ్డ్ పెన్షన్ తీసుకుందాం అని చెప్పి దాచిపల్లి పెద్దగార్లపాడు వస్తుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణం గంజాయి విక్రయిస్తున్న 3 వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నట్లు నరసాపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ యాదగిరి తెలిపారు. వారి వద్ద నుండి సుమారు 2 కేజీల గంజాయి, 3 సెల్ ఫోన్లు, ₹4,000 నగదు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నరసాపురం పట్టణంలోని ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎవరైనా గంజాయి సేవిస్తుంటే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ కేసులో నిందితులను పట్టుకున్న పట్టణ ఎస్ఐ జయలక్ష్మిని ఆయన అభినందించారు. మా పోలీస్ శాఖ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎక్కడైనా సరే గంజాయి ఎవరైనా సేవిస్తున్నట్లు కానీ, లేదా ఎవరైనా సరే అక్రమంగా రవాణా చేస్తున్నట్లు, కలిగి ఉన్నట్లు కానీ, అమ్ముతున్నట్లు కానీ మీకు ఏదైనా సమాచారం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. వాళ్ళపైన చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. వీరభవాని గుడి వెనకాల గంజాయి కలిగి ఉన్నటువంటి 3 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళ వద్ద నుంచి 1940 గ్రాముల గంజాయిని సీజ్ చేయటం, అదేవిధంగా 3 సెల్ ఫోన్లు, ₹4,000 డబ్బులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి మీడియేటర్ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళని రేపు రిమాండ్ పంపడం జరుగుతుందన్నమాట. మన నరసాపురం పట్టణ ప్రజలకి మా పోలీస్ శాఖ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మీకు ఎక్కడైనా సరే గంజాయి ఎవరైనా సేవిస్తున్నట్లు కానీ, లేదా ఎవరైనా సరే అక్రమంగా రవాణా చేస్తున్నట్లు, కలిగి ఉన్నట్లు కానీ
నాగార్జునసాగర్ జలాశయం నిండు కుండలా మారింది. దీంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను మరోసారి తెరిచారు. 10 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్కు ఇన్ఫ్లో 133,824 క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో అవుట్ఫ్లోగా వదులుతున్నారు. కుడి కాల్వకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,454 క్యూసెక్కులు, పవర్ హౌస్కు 32,480 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.70 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 311.14 టీఎంసీలుగా నమోదైంది.